రైట్ కిరణ్, ఇక తెలంగాణలో పరిస్థితిపై అప్డేట్స్ని శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, జిల్లాల వ్యాప్తంగా అది పర్టికులర్గా రెడ్ అలర్ట్ జారీ అయిన ప్రాంతాల్లో పరిస్థితి ఏ విధంగా ఉంది? జ్యోతి, ఇటు తెలంగాణ రాష్ట్రంలో కూడా భారీ వర్షాలు అంటే అతి భారీ వర్షాలు సూచన అయితే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా ఆ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక 10 జిల్లాలకైతే రెడ్ అలర్ట్ అయితే జారీ చేసినటువంటి సందర్భం కనబడుతుంది. ప్రధానంగా అయితే ఖమ్మం, అదేవిధంగా కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెం, అదేవిధంగా వరంగల్, అదేవిధంగా కరీంనగర్ జిల్లాలకు సంబంధించినటువంటి విషయంలో ఉమ్మడి జిల్లాలో ఆ భారీ ఎత్తున అయితే వర్షాలు పడుతున్నట్టుగా ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఏదైతే ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి వరంగల్, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అయితే ఈ ప్రభావం ఎక్కువగా ఉండదని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే అటు ఏదైతే ప్రధానంగా ఉన్నటువంటి రిజర్వాయర్లతో పాటు ముఖ్యమైనటువంటి నదులు, అదేవిధంగా కాలువలు పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున వర్షానికి అయితే నీటి జలకళ సంపాదించుకున్నాయంటే ప్రస్తుతం చూడొచ్చు. ప్రస్తుతం అయితే మనం భద్రకాళి ఆలయం వద్ద ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఆలయం వద్ద ఏదైతే చెరువు ఉందో చెరువు దగ్గర కొత్తడి పోసినటువంటి సందర్భం చూస్తున్నాం. ప్రధానంగా ఏదైతే వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తానికి చూసుకుంటే మాత్రం మొన్న 3 రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షాలకైతే ఇప్పటికే జనజీవనం స్తంభించింది. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయనేది కూడా మనం చూడొచ్చు. ప్రస్తుతం అయితే మనం చూస్తున్నాము. ఏదైతే ములుగు జిల్లాలో ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతాల్లో నిండు జలకళలు సంతరించుకున్నాయి. ప్రధానంగా పాకాల సరస్సు, అదేవిధంగా లక్షవరం, అదేవిధంగా బోగతా జలపాతాలకైతే జలకళ సంతరిస్తుంది. ఇప్పటికే భారీ ఎత్తున సందర్శకులు అయితే థ్యాంక్ యూ శ్రీధర్.